ప్రత్యేకమైన యోగ్యత నాకు ఏం లేకున్నా వయస్సులో పెద్దవాణి కాబట్టి అవకాశం ఇచ్చినందుకే నేను కృతజ్ఞత చెప్పుకుంటూ ఉన్నాను. వయస్సులో పెద్దవాణి కాబట్టి తెలంగాణలో జరిగినటువంటి ఉద్యమాలన్నీ చూసే అవకాశం నాకు దొరికింది. 59లో తెలంగాణ ఎన్జిఓ సంఘం యొక్క స్థాయి, వారి యొక్క పరిపక్వతను చూసే అవకాశం దొరికింది నాకు. ఆనాడు నుంచి 50 సంవత్సరాలు నేను వారి యొక్క ఫంక్షనింగ్ నేను చూస్తూ ఉన్నాను. ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులే కాకుండా యావత్ భారతదేశం యొక్క ఉద్యోగులు మీ దగ్గర నుంచి సంఘాలు ఏ విధంగా నడిపించాలో నేర్చుకున్నారని మాత్రమే చెప్పగలుగుతాను. ఎన్జిఓ సంఘం ఉద్యోగుల సంఖ్యలను ట్రేడ్ యూనియన్లు కూడా నేర్చుకునే స్థాయికి తీసుకొచ్చాయి. బహుశా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఏదైనా ఒక జీవో వచ్చిందంటే ఈ ఇద్దరి మిత్రుల యొక్క సంఘాల యొక్క కృషి వల్లనే వచ్చిందని నేను చెప్పదలుచుకున్నాను. ప్రభుత్వం యొక్క దయా దాక్షిణ్యాల మీద ఏ వచ్చినటువంటి యొక్క కోరిక ఇప్పటి వరకు లేదు నాకు తెలిసినంత వరకు. ప్రభుత్వం ఏ జీవో తీసుకువచ్చినా కానీ సంఘాలు కొన్ని రోజుల వరకు స్ట్రైక్ చేశాయి. అంతేకాకుండా జీవోలు వచ్చినా కానీ జీవోల అమలు కోసం కూడా మళ్ళా త్యాగాలు చేయవలసి వచ్చింది. కాబట్టి ఉద్యోగులు ప్రభుత్వం యొక్క దయా దాక్షిణ్యాల మీద బతుకుతులేరు, తమ త్యాగాల మీదనే నిల్చుంటున్నారని మాత్రమే చెప్పగలిగారు. ఇవాళ మీరు పెట్టిన డిమాండ్స్ కూడా అసందర్భమైనవి కావు. ప్రతి ఒక్క మనం తీసుకునేటువంటి జీతంలో 2 భాగాలు ఉంటాయి. బేసిక్ పేను, డిఏ, ఈ 2 భాగాలు ఉంటాయి. ఎట్లయితే ధరలు పెరుగుట వలన డిఏలు పెరుగుతాయో బేసిక్ పేలో ఉన్నటువంటి రూపాయి యొక్క విలువ కూడా తక్కువ అవుతుంటుందని మీకు మనవి చేస్తూ ఉన్నాను. చాలా మందికి కొత్తగా కనబడవచ్చు, ఎందుకు వీళ్ళు పిఆర్సీ అడుగుతారు. పిఆర్సీ అడగడానికి కారణం ఏమిటంటే బేసిక్ పేలో ఉన్నటువంటి రూపాయి యొక్క విలువ కూడా దినదినం తక్కువ అవుతూ ఉంటుంది. ఆ విలువ కూడా తక్కువ అవుతుంటుంది కాబట్టి ప్రభుత్వం ఒక హామీ ఇచ్చింది, మేము ధరలను అదుపెట్టే పరిస్థితిలో లేము, ధరలు పెరుగుతాయి కాబట్టి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మేము బేసిక్ పేకు సంబంధించినటువంటి యొక్క పిఆర్సీని కూడా మేము అపాయింట్ చేస్తామని హామీ ఇచ్చింది. ఇది కొత్త డిమాండ్ ఏం కాదు. ఇది కేంద్ర ప్రభుత్వం ఏ విధంగానైతే హామీలను అమలు పరుస్తూ ఉన్నదో అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పిఆర్సీని అమలుపరచడానికి కోసమై ఈనాడు మీరు ఈ ఆందోళన చేస్తున్నందుకు మీకు అభినందనలు తెలుపుతూ ఉన్నాను. మొదలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి స్వతహాగా చేసే అలవాటు లేదు. ఇది దురదృష్టం. అడగంది పెట్టేటువంటి అవకాశం లేదని ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నారు. అడగడమే కాదు, ఒకసారి మీ యొక్క సిఐడి వాళ్ళని పంపించి ఇక్కడ ఎంతమంది ఉన్నారో ఒకసారి లెక్క వేసుకొని ఎంతమంది నినాదం ఒకసారి గుర్తించాలని మాత్రమే చెప్పదలిచాను. బహుశా దీనితోని ప్రజల యొక్క అవసరం ఏమిటో మీకు తెలుస్తుంది. పిఆర్సీ వేయకున్నట్టయితే దాని యొక్క పర్యవసానం ప్రభుత్వం మీద ఎంత స్తంభన జరుగుతుందో ఒకసారి ఆలోచించుకోండి. ఇదివరకు ఉండే వరకు మీకు తెలియకుంటే ముఖ్యమంత్రి గారు పాత రికార్డు ఒకసారి చూసుకోండి. మీరు
ఏ విధంగా ఎన్జిఓస్ స్తంభింపజేశారో మీరు ఒకసారి చూసుకోండి. కాబట్టి ఉద్యోగస్తులకు అల్లరి చేయాలని లేదు, ప్రభుత్వం లోపల ప్రతిష్టంభన తీసుకోవాలనే కోరిక లేదు. కానీ ఇచ్చిన హామీని అమలు పరచకుంటే మాత్రం ఊరుకునేది లేదు మాత్రమని చెప్పదలుచున్నారని అంటున్నారు. మీరు హామీలు ఇచ్చారు, మేము ధరలను అదుపులు చేయలేకపోతున్నామని మీరే అంటున్నారు. జీడిపి పెరిగే అవకాశం లేదని కూడా మీరే ఒప్పుకుంటున్నారు. కాబట్టి పిఆర్సి యొక్క అపాయింట్మెంట్ ఎదురదో దయా దాక్షిణ్యం మీద కోసం కాదు, మీరైతే ధరలను అదుపులేని చేయని పరిస్థితికి వచ్చిందో దాన్ని అమలుపరచడానికి కోసమై ఉద్యోగస్తులు ఈనాడు పిఆర్సి కావాలని అనుకుంటున్నారని చెప్పదలిచాను. ఈ మాటను ఎందుకు విశదీకరిస్తాను, చాలా మంది ఏమనుకుంటారంటే ఉద్యోగస్తులు ఏదో కొత్త కోరిక అడుగుతారు. ఇది కొత్త కోరిక కాదు. ప్రభుత్వం ఏ రంగంలో అంత ఫెయిల్యూర్ అయిందో ఆ ఫెయిల్యూర్ కన్ఫెషన్గా పిఆర్సి ఇచ్చడానికి కోసం ఒప్పుకున్నారు అన్నాడు. కాబట్టే దాన్ని అమలుపరచవలసిందని నేను ప్రభుత్వానికి సవినీయంగా చెప్పదలిచాను, గౌరవంగా చెప్తున్నాను. లేకుంటే ఏం చేస్తారో దేవి ప్రసాద్ గారికి శ్రీనివాస్ గారికి వదిలిపెడుతున్నాను మాత్రమే చెప్పదలిచాను. అది వారే చూసుకుంటారు. ఎందుకంటే ఈ ముసలాడు ఏం చేస్తాడో అని మీరు అనుకోవచ్చు. మాటల కంటే ముసలాడు కానీ చేతలకు మాత్రం వాడు ఉన్నారనే చెప్పదలిచాను. దాంతో మీరు ఎక్కువ అర్థం చేసుకోండి.